హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్ ల్యాండ్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అవే వెన్న గారెలండి. ముందుగా వాటికి కావలసిన పదార్థాలన్నీ చూసుకుందాము. కరివేపాకు అండి, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లి. ఫస్ట్ జీలకర్రను వెల్లిపాయలు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అది ఉల్లిపాయలు వేసి మంచిగా మిక్సీ పట్టుకొని అది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నామండి. అందులో నువ్వులు 1 కప్పు నువ్వులు వేసుకొని తర్వాత దానికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం తుంచి పెట్టుకున్న కరివేపాకు కూడా చాలా మంచిది కదండి, అందుకని కరివేపాకు, సాల్ట్, మనం జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముద్ద ఇది కూడా మిక్సీ పట్టుకుని వేసుకొని దీంతో మనకు చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి వెన్న అండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకుంది, నెయ్యి కాచకుండా ఉంచుకున్నాను. ఎందుకంటే దీనికోసమనే వెన్న గారెలు చేసుకుందామని కాచకుండా ఉంచుకున్నాను. 1 కేజీ కాబట్టి 1 గరిటె సరిపోతుంది. చిన్న కప్పు అంత సైజ్ అన్నట్టు. మీరు ఎక్కువ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంట్లో చేసుకున్న వెన్న ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. లేదు అంటే బయట అయినా తెచ్చుకోండి, ఎలాగైనా చాలా బాగుంటాయి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఫస్ట్ వాటర్ వేయకుండా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొన్ని మా అత్తమ్మ చూడండి కొన్ని వాటర్ వేసి ఒక సైడ్కి కొంచెం కలుపుతుంది. ఎందుకంటే అన్నీ సరిపడా ఉన్నాయా లేవా చూడడానికి. మొత్తం అన్నీ వాటర్ వేసి కలుపుకుంటే మళ్ళీ మనకన్నా తక్కువ ఉంటే కలుపుకోవడానికి అవ్వదు, వేసినా కూడా మంచిగా కలవదు. అందుకనేసి ఫస్ట్ కొంచెం మాత్రం 1 గరిటె నీళ్ళు వేసుకొని ఫస్ట్ టేస్ట్ చూసి అప్పుడు మళ్ళీ వేరే నీళ్ళు వేసుకోవాలి. మా అత్తమ్మ నాకు కూడా పెడుతుంది టేస్ట్ చూడమని. నేను చూశాను, కొంచెం చప్పగా అనిపించింది. అందుకని మిగిలిన కారమును ఉప్పు కూడా వేసేసినాం. వెన్న కదండి, వెన్న కొంచెం చప్పగా అయిపోతుంది. అందుకని అలా చూసి మీరు మళ్ళీ సరిపడా వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని పిండి మంచిగా కలుపుకోండి. పిండి అయినా మా అత్తమ్మ మొత్తం కలపదు, ఒక సగమే కలుపుతుంది. ఎందుకంటే ఆరిపోయినట్టు అవుతుంది, గారెలు పగిలిపోతాయని. సగం కలిపి సగం అయిన తర్వాత మళ్ళీ సగం కలుపుకుంటారు. ఎండాకాలంలో మీ పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. మీరు ఎటన్నా టూర్లకు వెళ్ళినా కూడా పట్టుకెళ్ళొచ్చు, హ్యాపీగా బాగుంటాయి. ఇంకా అలా అన్నీ ఒక సైడు ముద్ద చేసుకొని వాటిని మళ్ళీ చిన్న చిన్న బాల్స్ చేసి మా అత్తమ్మ నాకైతే పక్కన పెడుతుంది. ఇంకా నేను గారెల మిషన్లో వేసి ఒత్తడానికని ఫస్ట్ కొన్ని రెడీ చేసి పెడుతుంది అన్నట్టు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ముక్కుడు పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇంకా గారెల మిషన్తోనే మా అత్తమ్మకి అన్నీ ఒత్తి ఒక కాటన్ క్లాత్లో వేసుకోండి ఒత్తుకుంటూ. మీరు మిషన్ లేకుండా చేతితో అయినా ఒత్తుకోవచ్చు అండి, ఈజీగా వస్తాయి. వెన్న వేసినాము కదా, చాలా మెత్తగా చాలా బాగుంటాయి. ఇంకా అలా చేసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని వేయించుకోవడం. ఇంకా అలా హోల్ పెట్టుకుంటే మంచిగా ఈవెన్గా కాలుతుంది అని అంటుంది మా అత్తమ్మ. అందుకని మేము ఇప్పుడు చేసిన అలా హోల్ పెడతా. ఇంకా మా అత్తమ్మ అయితే అన్నీ తీసేసి మంచిగా కాల్చుతుంది, చాలా బాగా వేయిస్తుంది మా అత్తమ్మ వేయించడంలో. కరకరలాడే వెన్న గారెలు రెడీ అయిపోతాయండి. చూడండి, మీరు కావాలంటే కూడా సూపర్, ఎంత బాగున్నాయో. మీకు మా అత్తమ్మ విరిచి కూడా చూపిస్తుంది, కరకరలాడితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి.